ఆన్లైన్ గేమ్స్ ఒక పక్కన ప్రజల్ని దారుణంగా ఇబ్బంది పెడుతున్నాయి, దోచేస్తున్నాయి. ముందు అలవాటు చేస్తారు, బాగా ఆడటం ప్రారంభమయ్యాక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటటువంటి సందర్భంలో నిదానంగా డబ్బులు ఉంటేనే ఆట అనేటటువంటి స్టేజ్కి తెస్తారు. అక్కడ అది అవతల పక్కన ఆడేది వాళ్ళే కాబట్టి కథ నడిపిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి డబ్బులు సంపాదించడం అనేది బిగిన్ చేస్తారు. ఇది ఒక గ్యాంబ్లింగే కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తే, ఆ నిషేధాన్ని సవాల్ చేస్తే ఆన్లైన్ గేమ్స్ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడానికి అడ్డుపడద్దు అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ పూర్తి చేసేదాకా మాకు ఇది ఆడుకోవడంలో తప్పు లేదు అంటూ సదరు సంస్థలు వాదించడం మీదన ఇప్పుడు ఆ విధమైనటువంటి పిటిషన్ తీసుకుంది సుప్రీంకోర్టు. దాని ఆధారంగా ప్రస్తుతానికి స్టే ఇచ్చింది ప్రభుత్వం. కాబట్టి ప్రస్తుతానికి ఆన్లైన్ గేమ్స్ ఆడచ్చు, డబ్బులు పోగొట్టుకోవచ్చు.